ఉమ్మడి వరంగల్ జిల్లా 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏ మున్సిపాలిటీలో ఎన్ని వార్డులున్నాయి, ఎంతమంది నామినేషన్ దాఖలు చేశారు, ఎంతమంది ఉపసంహరించుకున్నారు, స్క్రూట్నీలో పోగా ఎంతమంది బరిలో ఉన్నారు, పోటీలో నిలిచే అభ్యర్థులు బలాబలాలు నిరూపించుకునేందుకు ఎలా ఓటర్ మహాశయులను ప్రసన్నం చేసుకుంటున్నారు అనే దానిపై మా ప్రతినిధి నరేంద్ర మరింత సమాచారం అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల వేడి హోరెత్తుతుంది. ఇవాళ మున్సిపాలిటీ లోపల నువ్వా నేనా అన్నట్టుగా ఈ పోరు జరుగుతుంది. ఇప్పటి వరకు వేసిన నామినేషన్లలో విత్డ్రాలు అవ్వగా ఎంతమంది బరిలో ఉన్నారు, ఏ పార్టీ నుండి ఎంతమంది, ఏ పార్టీ ఇతర పార్టీలతో కొన్ని స్క్రూట్నీ లోపల కూడా పోవడం జరిగింది. మొత్తంగా ఎంతమంది బరిలో ఉన్నారు, ఏ ఏ పార్టీ నుండి అనేది మనం పూర్తిగా డీటెయిల్డ్గా చూస్తే మొట్టమొదటిసారిగా ములుగు జిల్లాలో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ 20 వార్డులు, దీనికి 159 నామినేషన్లు దాఖలు కాగా 76 మంది విత్డ్రా చేసుకున్నారు. 83 మంది బరిలో మిగిలారు. కాంగ్రెస్ నుండి 20, బీఆర్ఎస్ నుండి 20, బీజేపీ నుండి 20, అలాగే సిపిఎం నుండి 2, స్వాతంత్రులు ఇతరులు కలిపి 21 మంది బరిలో ఉన్నారు. మహబూబాద్ నుండి 36 వార్డులు ఉండగా ఇక్కడ 155 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుండి 32, బీఆర్ఎస్ నుండి 35, బీజేపీ నుండి 29, అలాగే ఫార్వర్డ్ బ్లాక్ నుండి 1, సిపిఐ నుండి 11, జనసేన నుండి 4, సిపిఐఎం నుండి 5, మొత్తంగా ఈ స్వతంత్రులు ఇతరులు కలిపి 38 మంది బరిలో ఉన్నారు. అలాగే డోర్నకల్ను పరిశీలిస్తే ఇక్కడ 15 వార్డులు ఉన్నాయి. 102 మంది నామినేషన్లు దాఖలు చేయగా 38 మంది విత్డ్రా చేసుకున్నారు. 64 మంది పోటీలో నిలిచారు. వివరాలు చూస్తే కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 14, బీజేపీ 13, సిపిఐఎం 1, జనసేన 1, బీఎస్పీ 1, ఇతరులు స్వాతంత్రులు కలిపి 19 మంది. అలాగే జనగామ చూస్తే 30 వార్డులు ఉన్నాయి. 296 నామినేషన్లు వచ్చాయి. 165 మంది విత్డ్రా చేసుకోగా 127 మంది బరిలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 29, బీజేపీ 26, సిపిఐ 1, సిపిఎం 4, జనసేన 2, బీఎస్పీ 1, అలాగే ఏఎఫ్బి 3, ట్రాప్ 4, స్వతంత్రులు ఇతరులు కలిపి 30 మంది బరిలో ఉన్నారు. వర్ధనపేటను పరిశీలిస్తే 12 వార్డులు ఉన్నాయి. 121 మంది నామినేషన్లు దాఖలు చేయగా స్క్రూట్నీ కానీ విత్డ్రాల్ కానీ 71 మంది పోగా 50 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 12, బీజేపీ 12, జేఎస్పీ 1, జనసేన 1, ఇతరులు స్వాతంత్రులు కలిపి 12 మంది. అలాగే నర్సంపేటను పరిశీలిస్తే 30 వార్డులు ఉన్నాయి. 291 మంది విత్డ్రా చేసుకోగా మొత్తం బరిలో ఈ 291 మంది నామినేషన్లు దాఖలు చేయగా 171 విత్డ్రా అయ్యాయి. 120 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున 30, బీఆర్ఎస్ 30, బీజేపీ 30, సిపిఐ 1, ఎంసిపిఐ 6, జనసేన 2, ఇతరులు స్వాతంత్రులు కలిపి 21 మంది ఉన్నారు. అలాగే భూపాల్పల్లిని పరిశీలిస్తే 30 వార్డులు ఉన్నాయి. 166 మంది నామినేషన్లు వేశారు. ఇక్కడ 59 మంది విత్డ్రా చేసుకోగా 107 బరిలో ఉన్నారు. 25 మంది కాంగ్రెస్ నుండి, బీఆర్ఎస్ నుండి 30, బీజేపీ నుండి 25, సిపిఐ నుండి 4, టీఆర్పీ నుండి 5, సిపిఎం 1, డిఎస్పీ నుండి 2, బీఎస్పీ నుండి 1, జనసేన నుండి 3, స్వాతంత్రులు ఇతరులు కలిపి 11 మంది. పరకాలను పరిశీలిస్తే 22 వార్డులు ఉండగా 215 మంది నామినేషన్ వేశారు. ఇందులో స్క్రూట్నీలో విత్డ్రాలో పోగా 100 మంది బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుండి 22, బీఆర్ఎస్ నుండి 22, బీజేపీ నుండి 21, సిపిఐ నుండి 2,
ఏఐఎఫ్బి నుండి 3, జనసేన నుండి 2, టీజీఎస్ఈసి నుండి 7, స్వాతంత్రులు ఇతరు కలిపి 14 మంది బరిలో ఉన్నారు. స్టేషన్ గన్పూర్ని పరిశీలిస్తే 18 వార్డులు ఉండగా 114 మంది నామినేషన్లు వేశారు. 32 మంది విత్డ్రా చేయగా 82 మంది పోటీలో ఉన్నారు. పార్టీల పరంగా చూస్తే కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 18, బీజేపీ 13, సిపిఐ 3, బీఎస్పీ నుండి 3, జనసేన నుండి 3, స్వతంత్రులు ఇతరులు కలిపి 25. అలాగే కేసముద్రంని పరిశీలిస్తే 16 వార్డులు ఉన్నాయి. ఇక్కడ బరిలో 58 మంది నిలిచారు. కాంగ్రెస్ నుండి 16, బీఆర్ఎస్ నుండి 16, బీజేపీ నుండి 16, ఇతరులు స్వాతంత్రులు కలిపి 10 మంది. అలాగే మర్రిపేడ మున్సిపాలిటీ నుండి పరిశీలిస్తే 15 వార్డులు ఉన్నాయి. 113 మంది నామినేషన్లు వేశారు. 50 మంది విత్డ్రా కాగా 63 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుండి 15, బీఆర్ఎస్ నుండి 15, బీజేపీ నుండి 15, సిపిఐఎం నుండి 4, బ్లూ ఇండియా నుండి 4, జనసేన నుండి 4, స్వాతంత్రులు 10 మంది. అలాగే తొర్రూరును పరిశీలిస్తే 16 వార్డులు, 144 మంది నామినేషన్లు దాఖలు చేయగా విత్డ్రాలు స్క్రూట్నీ పోగా 63 మంది బరిలో ఉన్నారు. 16 కాంగ్రెస్, బీఆర్ఎస్ 16, బీజేపీ 16, బీఎస్పీ 3, జనసేన 4, స్వాతంత్రులు 5. ఇలా మొత్తంగా కొంత స్క్రూట్నీలో కొన్ని పోతే పార్టీల పరంగా స్థానికంగా సిపిఐ, సిపిఎం అలా వాళ్లతో ఉడంబడిక కుదుర్చుకొని గెలుపు కోసం వీరి ప్రయత్నాలు అనేటివి కొనసాగుతున్నాయి. మొత్తానికి అందరూ అభ్యర్థులు కూడా నిన్నటి స్క్రూట్నీ కానీ ఆ విత్డ్రాస్ పోగా మిగిలిన అభ్యర్థులంతా కూడా తమ బలబలాలు నిరూపించుకునేందుకోసం ఓటర్ల దగ్గరికి వెళ్ళి ప్రసన్నం చేసుకునేందుకోసం ప్రచారాలు హోరుగా కొనసాగిస్తున్నారు. మరి జరగబోయే 11వ తేదీ నాడు జరగబోయే ఎలక్షన్స్ లోపల ఎవరు గెలుస్తారు, ఎవరిని గెలిపించనున్నారు, ఎవరు మంచి నాయకుడని ఎంచుకుంటున్నారు అనేదంతా కూడా భవితవ్యం తమ ఓటు ద్వారా తెలియజేసే పరిస్థితి అని చెప్పి చెప్పవచ్చు. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV.